అదేంటమ్మా బైక్ మీద వెళ్ళారు? లేదు సార్, కావాలంటే మా మేడంతో కూడా అడిపిస్తా. ఆ రోజు క్లినిక్ నుంచే మా ఎందుకంటే ఆ ఒక్కటి తప్ప ఇంతకు ముందు ఆ అమ్మాయి చెప్పేటట్టు రెండు. ఒకటి ఏంటంటే పాత ఫోన్ కాల్ ఒకటి చెప్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ బైక్ మీద వెళ్ళేటటువంటి అది లేదు సార్, లేదు. మా మేడమే చిప్స్ తెమ్మన్నది. మా మేడంని కూడా అడిగిపిస్తాను నేను. అది ఆమె తెమ్మంటేనే నేను ఒక్కదాన్నే వెళ్ళేసి వచ్చాను. సరేలే, మా అమ్మాయి ఏం చూసిందో, ఎవరిని చూసిందో, ఎక్కడ చూసిందో అవన్నీ మనకు తెలిసేటటువంటి అంశం కాదు కాబట్టి అమ్మాయితో మాట్లాడతారు ఒకసారి. మేబీ యూ షుడ్ మ్యామ్, దెన్ ఇట్ విల్ క్లోజ్ అయిపోద్ది. నేను ఐ వాండర్, కానీ ఆ అమ్మాయి ఏంటంటే ఒక డెల్యూజన్లో ఉంది, పక్కా డెల్యూజన్లో ఉంది. ఒకసారి కాల్ కలిపి. హలో లాస్య గారు. హలో, అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయికి మీ హస్బెండ్కి ఎటువంటి రిలేషను లేదు. మేము అన్ని రికార్డ్స్ అన్ని వెరిఫై చేసాం. ఇది మీరు నమ్ముతారా నమ్మరా? సూపర్ నాన్న. ఇప్పుడు మా ముందే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వాళ్ళు పక్కింటోళ్ళు 10 ఏళ్ల క్రితం పరిచయం. జస్ట్ హాయ్ బాయ్ తప్ప అతని ముఖం ఆ తర్వాత కూడా అమ్మాయి చూడలే. మీకు ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కోర్టులో చూసుకోండి నాన్న. ఒక ఆడపిల్ల జీవితం మీరు రోడ్డు మీదకి తీసుకురావద్దు. ఎందుకంటే మీరు కూడా ఒక ఆడపిల్లే కదమ్మా. ఆ ఫోన్ కాల్స్ నాన్న, ఒక్క నిమిషం వినండి. మీరు మమ్మల్ని నమ్మితే కొంచెం ప్లీజ్ మీరు బిలీవ్ చేయాలి. నిజంగా అక్రమ సంబంధం ఉంటే మేమే తోలు తీసి ఆర్ఐస్ పంపిస్తాం. ఆ అమ్మాయి ఫోన్ రికార్డ్స్ దగ్గర నుంచి, మీ రికార్డ్స్ దగ్గర నుంచి అన్ని విన్నాం. ఒక స్త్రీగా మీ బాధతో మీకు తెలియక ఏదో బూతులు మాట్లాడేశారు. కానీ మీరు ఆ పిల్ల పెళ్లి కావాల్సిన పిల్లమ్మ. ఆ అమ్మాయి దండం పెడుతుంది. నువ్వు ఇంకొకసారి ఆ అమ్మాయి లైఫ్ లోకి రావద్దు. ఆ అమ్మాయి జాబ్ చేసే ప్లేస్కి కూడా మీరు వెళ్ళొద్దు దయచేసి. మీకు ఇక్కడే మేము స్టేజ్ ఒక్క నిమిషం నాన్న, ఇక్కడే స్టేజ్ మీద ఆ అమ్మాయితో చెప్పిస్తాము. మీరు వింటూ ఉండండి నాన్న. ఒకసారి చెప్పమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి మమ్మల్ని నమ్మింది. ఆ అమ్మాయి లైఫ్ లో ఇంకా మీకు మెసేజ్లు పెట్టదు, ఫోన్లు చేయదు. ఇన్ కేస్ చేస్తే నేను మీ తరపు నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి అమ్మాయి మీద కేసేస్తా. ఆ అమ్మాయి అడుగుతున్నది మమ్మల్ని ఒక్కటే, ఇంకా జీవితంలో అమ్మాయి మా హస్బెండ్ తో మాట్లాడినట్టు కూడా ఉండకూడదండి అని. మీరు ఇక్కడ స్టేజ్ మీద చెప్తే బెటర్. చెప్పండి. హలో హలో, అసలు నేను మాట్లాడలేదు, ఇంకెప్పుడు కూడా అసలు మాట్లాడను. నా దగ్గర అసలు నెంబర్ కూడా లేదు. ఇక్కడ నుంచి మాట్లాడదమ్మా. నీకేం అనిపించిందో ఇక్కడ నుంచి మా స్టేజ్కి వచ్చింది అమ్మాయి న్యాయం కోసం. ఇక్కడ నుంచి మాట్లాడదు. మీరు నమ్ముతారా లేదా? హలో అమ్మా, మీకు ఇక్కడ కొన్ని కోట్ల మంది చూసే ఆ వీడియో ద్వారా మీకు ఆ అమ్మాయి చేత ఎవిడెన్స్ ఇప్పిస్తున్నాం. ఈ క్షణం నుంచి అమ్మాయి మీ ఆయనతో మాట్లాడదు. అసలు ఎప్పుడు మాట్లాడలా. మీరు నమ్మట్లేదు కాబట్టి ఈ రోజు మమ్మల్ని అడిగారు కాబట్టి మేము చెప్పిస్తున్నాం అంతే. ఓకేనా? ఆ పిల్లకి రేపు పొద్దుట పెళ్లిళ్ళు అవ్వాలి. ఆ పిల్ల జీవితంలోకి మీరు ఎంటర్ అయ్యారంటే మాత్రం మీకు మేము ఇప్పుడు ఎంత సపోర్ట్ చేస్తున్నామో రేపు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తాం మా టీం అంతా. అలాగే మీరు ఫోన్ కూడా రికార్డ్ చేస్తున్నారమ్మా. ఈ రికార్డ్స్ మీరు ఎక్కడా లీగల్ గా వాడటానికి లేదు. ఇన్ కేసు వాడితే మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మీ ఫ్యామిలీ ప్రాబ్లము మీ ఆయన, మీ అత్త మామ మీరు చూసుకోండి. ఈ విషయం మీద ఈ అమ్మాయి మాకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది, ప్రామిస్ చేస్తుంది. మీ లైఫ్ కి, మీ హస్బెండ్ కి, ఆవిడకి సంబంధం లేదు. మీరు ఇంకొక మెసేజ్ పంపించిన, ఇంకొకసారి ఆ సరౌండింగ్స్ లో అమ్మాయి మీద ఎంక్వైరీ చేస్తూ తిరుగుతున్నా కూడా మాకు తెలిస్తే మాత్రం మేము లీగల్ సపోర్ట్ ఆ అమ్మాయికి చేయాల్సి వస్తుంది. ప్లీజ్. సూపర్ నాన్న. అమ్మాయి అసలు వెళ్ళట్లేదు నాన్న. మీ ఆయన మీద డౌట్ తోటి నువ్వు, అరే మేము నమ్ముతున్నావు అమ్మాయి వెళ్ళట్లా. మీ ఆయన మీద డౌట్ తోటి నువ్వు గుండ్రంగా తిరుగుతున్నావు. మీకు ఉన్న గోల, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, కాపురం నిలబెట్టుకోవాలంటే ఈ రకంగా ఉండకూడదు కదమ్మా. ఇంకొక పిల్ల జీవితం కదా నాన్న ఇది. నీకు కూడా నీ భర్తతో కాపురం చేసుకోవాలనుకుంటే మీరు చూసుకోండి లీగల్ గా. అలాగే లేదా బతులాడుకుంటారో పెద్ద మనుషుల పంచాయతో. ఇంకొకసారి ఈ అమ్మాయి లైఫ్ లోకి రాకు. ఈ అమ్మాయి 100% రాదు, అంతకు ముందు కూడా రాలా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. అరే బాయ్, ఇక నుంచి డిలీట్ చేయి. ఇంకొకసారి డిలీట్ చేయి. అట్లాంటిది లేదు. నీ మెసేజ్లు నువ్వు ఎంక్వైరీలు వచ్చినా మాత్రం మేము ఊరుకోం. ఇప్పుడు మీకు చెప్తున్నా, ఒక్క నిమిషం. అలాగే నువ్వు మీ హస్బెండ్ వెనకాల తిరిగి మీ హస్బెండ్ తో ఈ అమ్మాయి దొరికితే మా దగ్గరికి ఇన్ఫార్మ్ చేయి. నీకు 100% లీగల్ సపోర్ట్ చేస్తాం. ఇన్ కేసు నువ్వు ఈ అమ్మాయి సరౌండింగ్స్ లో తిరిగినా, ఈ అమ్మాయికి మెసేజ్లు పెట్టినా ఊరుకోనానా. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్.
ఓకే ఓకేనా? All the best. 100% నేను ఆమె జోలికి కూడా నేను పోను. ఓకే. హస్బెండ్ నే ఫాలో అంతే. అప్పుడు దొరికినప్పుడు మాకు చెప్పు. మీ దగ్గరికి వస్తా. అలాగే నాన్న, అలాగే మేము ఈ స్టేజ్ తరపున కొన్ని కోట్ల మంది ముందు మీకు హామీ ఇస్తున్నాం. ఓకేనా? ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్ అమ్మ. ఏమ్మా ఇక్కడ వరకు వచ్చావు, చక్కగా phone లో మాట్లాడి నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిందని అనుకుంటున్నాను. మీరైతే ఇంకా మాట్లాడరు కదా, మాట్లాడాలి. అసలు కనెక్షన్ కూడా లేదు. లేదు మేడం నా దగ్గర మీ అసలు. మాట నమ్మే డాక్టర్ గారు మేడం ఇంతసేపు ఆవిడతో మాట్లాడారు. నిహారిక గారు, మీ కేసులో తెలిసి ఇప్పుడు మేము చేసిన అమ్మాయి రికార్డుగా ఎక్కడ వాడటానికి లేదు. మీకు పరిచయం ఉందని పరిచయం వేరు, ఆవిడ దృష్టిలో పరిచయం వేరు. మీ దృష్టిలో పరిచయం, మా దృష్టిలో పరిచయం ఏంటంటే మీరు నైబర్స్, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. పరిచయస్తులను ఎవరివన్నా పలకరిస్తాం, అది అంతవరకే మీ ఫ్రెండ్షిప్. మీకేమీ అక్రమ సంబంధాలు లేవని మేము అన్ని ఎంక్వైరీ చేసే మేము నమ్ముతున్నాము. ఆవిడ కూడా నమ్మాలి. ఆవిడ దృష్టిలో పరిచయం అంటే మీరు అవునండి మీ ఆయనతో మాట్లాడాను, చాటింగ్ చేశాను అనగానే ఆవిడ ఏమనుకుంటుందంటే బూతులు, లవ్వులు, ఏవైనా అక్రమ సంబంధాలు నడిచిపోయినాయి అనుకుంటుంది. పరిచయం వేరు, జస్ట్ హాయ్ బాయ్ వేరు, అక్రమ సంబంధాలు వేరునారా. మీరు చెప్పే ఒక సెంటెన్స్ని అమ్మాయి ఒక రాంగ్గా ప్రొడ్యూస్ చేసుకుంటుంది అక్కడ. అర్థమవుతుందా? సో ఈ వీడియోలో అమ్మాయికి లీగల్గా వాడటానికి లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే అమ్మాయికి మీరు మాట ఇచ్చారు, అసలు ఏమీ లేదు, మాట అమ్మాయి సాటిస్ఫాక్షన్ కోసం అంతే. ఆ అమ్మాయి మీ సరౌండింగ్స్లోకి వస్తే మీరే ఫోటోలు తీసి మాకు పంపించండి. ఆ అమ్మాయి మీ సరౌండింగ్స్లోకి రావడానికి లేదు. మీరు ఇంకొకసారి అలా జరిగితే ఆ ఫొటోస్ అట్లా తీసుకొని వెళ్ళి ఈ వీడియోతో సహా టెలికాస్ట్ అయినాక పబ్లిష్ అవుతుంది కాబట్టి ఈ వీడియోతో సహా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మేమేం హెల్ప్ చేయగలో చేస్తాం. ఆ అమ్మాయి వాళ్ళ ఆయనతో తిరుగుతున్నప్పుడు నిజంగా మీకు ఏదైనా సంబంధాలు ఉంటే దొరికిపోతాయి. అప్పుడు అసలు మేము ఎవరం అవసరంలా, మీరు వాళ్ళు చూసుకుంటారు. అర్థమైందా? ఆ అమ్మాయి ఇంకోసారి మీకు మెసేజ్లు పెట్టదు, బూతులు పెట్టదు. అయినా వాటిని ఉంచండి, ఏ రోజు ఏ అవసరాలు వస్తాయో తెలియదు. ఒకటేనమ్మా నేను చెప్పేది ఏంటంటే, నిహారిక, ఇలాంటి కొన్ని చాలా కేసెస్ నేను చేస్తూ ఉంటాను. ఇప్పటికీ కూడా అమ్మాయి ఫోన్ పెట్టేసేప్పుడు ఇప్పటికీ కూడా పూర్తి స్థాయి నమ్మకం కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ భర్తను నమ్మనంతకాలం నేను నమ్మదు. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్. ఇక్కడ ఎందుకంటే ప్రాబ్లం నీతో కాదు, వాళ్ళ భర్తతో. వాడు వెనకట్లు తిరిగి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఫాలో అయ్యి ఇంకా అమ్మాయి మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు అతని ఫోన్లో కానీ అతని బండి మీద కానీ అతని దరిదాపుల్లో కానీ ఒక ఆడ పురుగు అని కనిపిస్తే కనుక వీళ్ళకి లింక్ కనిపించేస్తుంది. సో ఆ అమ్మాయి వెతుకులాట్లో పూర్తిగా ఫెయిల్ అయింది. ఆ అమ్మాయి కింద మీద వెతికిన తర్వాత తనకు కనిపించినటువంటి ఒక్క చుక్కలాంటి ఆధారం ఏదన్నా ఉందంటే కనుక వాళ్ళ ఆయన ఫోన్లో నీ నెంబర్ దొరకటం ఒకటి తప్ప ఇక్కడ ఏమీ లేదు. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కనుక ఈ థాట్ ప్రాసెస్లో ఉండేటటువంటి ఆడపిల్ల ప్రస్తుతానికైతే కనుక మంట చల్లారింది. మళ్ళీ అగ్గిపుల్ల ఎక్కడి నుంచి గీస్తాడో వాళ్ళ ఆయన ఎప్పుడో చెప్పా పెట్టకుండా ఫోన్ మాట్లాడకపోయినా అర్ధాంతరంగా కట్ చేసిన, నీ ఫోన్ ట్రై చేసినప్పుడు ఎంగేజ్ వచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్ ట్రై చేసినప్పుడు ప్యారలల్గా ఎంగేజ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆ అమ్మాయి స్పార్క్ అయిపోతుంది. ఆ అమ్మాయికి ఏమీ పెద్ద భారీ ఎత్తున ఆధారాలు ఏమీ అక్కర్లేదు. మీ ఇద్దరిని పార్కులోనో లేదంటే సినిమా థియేటర్లోనో ఒకే బండి మీద చూడవలసినటువంటి అవసరం లేదు. నీకు ఫోన్ చేసినప్పుడు నీ ఫోన్ ఎంగేజ్ వచ్చి, ప్యారలల్గా అతను ఫోన్ చేసినప్పుడు అతను ఫోన్ నెంబర్ ఎంగేజ్ వచ్చి, నువ్వు వాట్సాప్లో ఆన్లైన్లో ఉండి అతను వాట్సాప్లో ఆన్లైన్ ఉంటే చాలా అమ్మాయికి. సో ఈ అమ్మాయి సైకలాజికల్గా ఆ అమ్మాయి ఇంట్లో పరిస్థితి వల్ల, భార్యాభర్తల సమస్య వల్ల ఆ అమ్మాయి మెంటల్గా డిస్టర్బ్ అవటం వల్ల ఆ అమ్మాయి తన పరిస్థితికి ఒక సమాధానం వెతుక్కునేటటువంటి వేటలో బక్రాలు ఎవరు దొరుకుతారని వెతికింది. అందులో మీలాంటి వాళ్ళు దొరికారు. ఒకప్పుడు ఇదే పరిస్థితి ఫ్యూచర్లో ఆ అమ్మాయి మళ్ళీ ఆలోచన శైలి మళ్ళీ ఇదే విధంగా వస్తే కనుక మీరు మా దగ్గర వరకు రాకూడదు, మీరు ఉధృతంగా పోరాడాలి. ఎందుకంటే ఇటువంటి మెంటాలిటీ ఉండేటటువంటి వాళ్ళని మీరు నవ్వుతూ దువ్వుతూ అమ్మ నాయన దా ఇక్కడ కూర్చుందాం అనేటటువంటి వ్యవస్థలో వాళ్ళు లొంగరు. మిమ్మల్ని వాళ్ళు భయపెడితే కనుక వాళ్ళని మిమ్మల్ని భయపెట్టేటటువంటి స్థాయి వరకు తీసుకెళ్తే కనుక నేను చెప్పేది ఏంటంటే పోలీస్ యాక్షన్కి ఉధృతంగా ఫైట్ చేయండి అని అంటున్నాను నేను. అలా చేస్తేనే అలాంటి వ్యక్తిత్వాలు లొంగుతారనేది నా అభిప్రాయం. ఆమె రాదు సార్, వాళ్ళ ఇంట్లో మాట్లాడదాం అన్నప్పుడు కూడా మాకు గొడవలు ప్రస్తుతం తాత్కాలికంగా చల్లారింది కాబట్టి మళ్ళీ ఇది ఎప్పుడన్నా ఒకప్పుడు పునరావృతం అవుతే కనుక అప్పుడు ఇంకా ఉధృతంగా ఫైట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి కాకపోతే ఇంకోసారి వచ్చేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి. ఓకే, జాగ్రత్త. వీలైనంత వరకు అన్ని ప్లాట్ఫామ్స్ మీద బ్లాక్ చేసేయమ్మా, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ మీద బ్లాక్ చేసేసే. ఓకే. సో ఇక్కడ వరకు వచ్చావు, చక్కగా నీ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. నాకు తెలిసి ఇక మీదట నీకు ఆ ఫోన్స్ అని రావు. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. షూర్ అండి, ఎందుకంటే 100% అమ్మాయి అయితే మెసేజ్లు అవి పెట్టదు. వాళ్ళ ఆయన్ని తిరుగుతుంది. ఆ కర్మకాలే ఆడేమన్నా మీ సరౌండింగ్లో ఉంటే కూడా డౌట్ పడుతుందేమో తప్ప 100% ఆ అమ్మాయి మా స్టేజ్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చింది, భయపడింది, ఆగింది. ఓకేనా? ఇన్ కేస్ ఏదైనా జరిగితే ఈసారి మీరు లీగల్గా వెళ్ళిపోండి. ఓకేనా? లేదు, మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పుడు కళ్యాణ్ గారు అండ్ అలాగే రమ్య మేడం అన్న వెంటనే ఇమీడియట్ గా విన్నారు. ఎందుకంటే మీ ఫోన్ లో విన్న బూతులకి ఇక్కడ మాట్లాడిన
దాన్ని బట్టి అయితే డెఫినెట్ గా సార్ అండ్ మేడం మాటకి ఆవిడ మర్యాద ఇస్తుందని అనిపిస్తోంది. నాకు తెలిసి ఇంకా మీకు కాల్స్ రావు. మీరు హ్యాపీగా మీకు వర్క్ చేసుకుంటూ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జాగ్రత్త అమ్మా. పాపం నువ్వే సంబంధం కళ్యాణ్ లేదు. గారు, రమ్య మేడం, అంటే ఇవి చిన్న చిన్న ఇష్యూస్ అయ్యిండొచ్చు, బట్ ఇంట్లో పట్టించుకునే వాళ్ళు లేకుండా అలాంటి వాళ్ళకి పెద్ద దిక్కుల్లా తయారయ్యారు కళ్యాణ్ గారు, రమ్య మేడం. నిజంగా పాపం చాలా ఇబ్బందితో తల్లి కూతుర్లు ఇక్కడి వరకు వచ్చారు, వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి పంపించేశారు. నిజంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా నుండి ధైర్యంగా ఎదుర్కొంటే వాళ్ళు అక్కడే 4 దాన్ని పంపించేవాళ్ళు. సో అలాంటి లేని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అయింది. నిజంగా హిట్ టీవీ వారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.